వెల్కమ్ టు ప్రజ్ఞ ట్యుటోరియల్స్. గత వీడియోలో డిఎస్సిలో భాగంగా 8వ తరగతి జీవశాస్త్రంలోని జంతువులలో ప్రత్యుత్పత్తి అనే పాఠ్యాంశంలో ఏ ఏరియా నుండి డిఎస్సిలో బిట్స్ ఆడడం జరుగుతుందో వాటిని మనం చెప్పుకున్నాము. ఈ వీడియోలో కూడా మిగతా పాఠ్యాంశాన్ని ఒకసారి చూద్దాం. 2024లో డిఎస్సిలో మొదటి సెషన్లో జరిగినటువంటి ఎగ్జామ్లో ఈ జంతువులలో ప్రత్యుత్పత్తి నుండి 2 ప్రశ్నలు అయితే రావడం జరిగింది. అవి ఒకటి, చెవులు బయటికి కనిపించని జంతువులపై చర్మంపై రోమాలు లేని జంతువులను ఏమంటారనేటువంటి ఒక ప్రశ్న రావడం జరిగింది. రెండవది, లైంగిక ప్రతిపత్తిలో భ్రూణం ఎలా ఏర్పడుతుందో ఆ యొక్క సీక్వెన్స్ని కూడా ఆడడం జరిగింది. రైట్, గత వీడియోలో మనము అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి నేర్చుకున్నాము. దాంట్లో ద్విధా విచ్ఛత్తి, అమీబాలో జరిగేటువంటి ద్విధా విచ్ఛత్తి, హైడ్రాలో జరిగేటువంటి కోరకీభవనము బడ్డింగ్ గురించి మనము నేర్చుకున్నాము. అదేవిధంగా బంగాళదుంప, రణపాల, చామంతి మొదలైన మొక్కలు జరిగేటువంటి ప్రత్యుత్పత్తి గురించి నేర్చుకున్నాము. సో ఇప్పుడు మనం లైంగిక ప్రత్యుత్పత్తి అనేది మరి బీజ కణాల కలయిక ద్వారా జరుగుతుందని కూడా మనం నేర్చుకున్నాం. మొక్కల్లో జరిగేటువంటి లైంగిక ప్రత్యుత్పత్తి గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనము జంతువులు జరిగేటువంటి లైంగిక ప్రత్యుత్పత్తి గురించి నేర్చుకుంటూ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి ఈ వీడియోలో మనకి వివరించడం అయితే జరుగుతూ ఉంది. రైట్, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఆవులు దూడలకు జన్మనివ్వడం, మేకపిల్లలకు జన్మనివ్వడం మనము చూస్తుంటా ఉండే. ఆవులకు దూడలు జన్మనివ్వడం, అదేవిధంగా మేకపిల్లలకు జన్మనివ్వడం అనేది మనము చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఒక పువ్వు నుండి మరి విత్తనాలు అనేవి కూడా ఎలా వస్తాయి కూడా మనము నేర్చుకున్నాం. రైట్, ఇప్పుడు మనము మానవుల్లో జరిగేటువంటి ప్రత్యుత్పత్తి గురించి నేర్చుకున్నాం. మానవుల్లో జరిగేటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థ, మానవులో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంటుంది. అదేవిధంగా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది ఉంటుంది. రైట్, మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. రైట్, మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ప్రధానంగా మరి పురుషాంగం, అదేవిధంగా ముష్కాలు, శుక్రవాహికలు అనేటువంటి భాగాలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. రైట్, మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది ఎక్కడ ఉంటుందంటే ఉదరం దిగువ భాగంలో అమరి ఉంటుంది. ఉదరం యొక్క దిగువ భాగంలో మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది అమరి ఉంటుంది. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. అవి ఏంటంటే, ఒక జత ముష్కాలు, 2 శుక్రవాహికలు, 3 పురుషాంగం అటువంటి 3 భాగాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో 3 రకాల భాగాలు కనిపిస్తాయి. ఒకటి
ఒక జత ముస్కాలు, ఒక జత శుక్రవాహికలు, ఒక పురుషాంగం అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక ముస్కాలు అనేవి అండాకారంలో అమరి ఉంటాయి. ఏ ఆకారంలో ఉంటాయి? ముస్కాలు అనేవి అండాకారంలో ఉంటాయి. ఎక్కడ? మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముస్కాలు అనేవి అండాకారంలో అమరి ఉంటాయి. రైట్. ఈ ముస్కాలు అనేవి ఏం చేస్తాయంటే మిలియన్ల కొద్ది శుక్ర కణాలను ఉత్పత్తి చేస్తాయి. మానవుల్లో మొదటి భాగము పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మొదటి భాగము ముస్కాలు. ఈ ముస్కాలు ఏం చేస్తాయంటే శుక్ర కణాలని ఉత్పత్తి చేస్తాయి, కొన్ని మిలియన్ల కొద్ది. ఇకపోతే ప్రతి ముస్కం నుండి ఒక శుక్రవాహిక బయలుదేరుతుంది. అంటే రెండు ముస్కలు కాబట్టి ఒక్కొక్క ముస్కం నుండి ఒక్కొక్క శుక్రవాహిక, అంటే 2 శుక్రవాహికలు బయలుదేరుతాయి. శుక్రకణాలు అంటే ముస్కంలో ఏర్పడే శుక్రకణాలు శుక్రవాహికల గుండా ప్రయాణించి పురుషాంగం ద్వారా బయటకు విడుదలవుతాయి. రైట్. మానవులో ఉన్నటువంటి ముస్కాల నుండి శుక్రకణాలు అయితే ఏర్పడతాయి. ఇవి మిలియన్ల కొద్దీ ఏర్పడతాయి. ఈ మిలియన్ల కొద్దీ ఏర్పడే ఈ యొక్క శుక్రకణాలను ఏం చేస్తాయంటే ప్రతి ముస్కం నుండి బయలుదేరే ఒక శుక్రవాహిక ఉంటుంది కాబట్టి ఈ శుక్రవాహిక గుండా ఈ యొక్క శుక్రకణాలు అనేవి ప్రయాణించి పురుషాంగం ద్వారా బయటకి విడుదలవుతాయి. ఇవి శుక్రకణాలు. రైట్. ఇకపోతే శుక్రకణాలు అనేవి ఏకస్థితిక కణాలు. ఏకస్థితిక కణాలైన శుక్రకణాలు అతి సూక్ష్మమైనవి. ఈ యొక్క శుక్రకణాలు అనేవి ఏకస్థితిక దశలో ఉండి అతి చిన్నవిగా, అతి సూక్ష్మంగా ఉంటాయి. ఈ శుక్రకణాన్ని చూసినట్లయితే శుక్రకణము పొడవుగా ఉంటుంది, ఇది చలిస్తూ ఉంటుంది. ఈ యొక్క శుక్రకణంలో మొత్తం 3 భాగాలు ఉంటాయి. ఒకటి అంటే తల, 2 మధ్య భాగము, 3వది పొడవైన తోక. ఇలా ఉంటుందండి. ఇలా ఉంటుంది శుక్రకణం. ఇలా ఉంటుంది. ఇది తల, ఇది మధ్య భాగము, ఇది తోక. ఈ విధంగా 3 భాగాల్లో కలిగి ఉంటుంది శుక్రకణం. ఈ శుక్రకణం ఎక్కడ ఏర్పడుతుంది? ముస్కం నుండి ఏర్పడుతుంది. ముస్కం నుండి శుక్రకణాలు ఏర్పడి శుక్రవాహికల ద్వారా పురుషాంగం నుండి బయటికి విడుదలవుతాయి. ఈ విడుదల యొక్క ప్రతి శుక్రకణం అనేది ఏకస్థితి దశలో ఉంటాయి. ఏకస్థితి దశలో ఉండి ఈ యొక్క ఏకస్థితి కణాలైనటువంటి శుక్రకణాలు అది సూక్ష్మంగా ఉండి ఇది 3 భాగాలు కలిగి ఉంటుంది. ఏంటిది? శుక్ర కణం అనేది ఒకటి తల, 2 మధ్య భాగము, 3 పొడవైన తోకను కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ బిట్ చూడండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్. ఒకసారి డిఎస్సీలు కూడా రావడం జరిగింది. ఒకసారి మనం చూద్దాం. ఓకే. ఇప్పుడు శుక్రకణంలో ఉన్నటువంటి 3 భాగాలు ఏం భాగాలు అవి? ఒకటి తల, 2 మధ్య భాగము, పొడవైన తోక ఉంటుంది కదా. ఉంటే తల భాగంలో శుక్రకణం యొక్క తల భాగంలో కేంద్రకం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పెట్టండి. శుక్రకణం యొక్క తల భాగంలో, తల అంటే ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుంది. ఇది తోక, ఇది తల. ఈ తల భాగంలో ఒక చిన్న కేంద్రకం ఉంటుంది. అదేవిధంగా మధ్య భాగంలో అనేక మైటోకాండ్రియా ఉంటాయండి. మధ్య భాగంలో మైటోకాండ్రియా ఉంటాయి. తల భాగంలోను శుక్రకణం యొక్క తల భాగంలో కేంద్రకం ఉంటుంది. ఈ యొక్క మధ్య భాగంలో అనేక మైటోకాండ్రియాలు ఉంటాయి. ఈ యొక్క మైటోకాండ్రియాలు ఏం చేస్తాయంటే శుక్రకణాలు చలించడానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. శుక్రకణాలు కదలాలంటే శక్తి కావాలి కాబట్టి ఈ శక్తి కారణం అంటే మైటోకాండ్రియాలు. ఈ మైటోకాండ్రియా ఉంటాయి అంటే శుక్రకణం యొక్క మధ్య భాగంలో ఉంటాయి. తల భాగంలో కేంద్రకం ఉంటుంది. రైట్. శుక్రకణం యొక్క తల భాగంలో కేంద్రకం ఉంటుంది. మధ్య భాగంలో
ఈ యొక్క మధ్య భాగంలో మైటోకాండ్రియా ఉంటుంది. ఈ మైటోకాండ్రియా అనేవి శుక్రకణాలు చెల్లించడానికి కావలసిన శక్తిని ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉదరం లోపల నాభికి కొంచెం దిగువగా ఉంటుంది. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది ఉదరం లోపల నాభికి కొంచెం దిగువగా ఉంటుంది. ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏముంది అంటే ఒక జత స్త్రీ బీజకోశాలు ఉంటాయి. రెండవది ఒక జత ఫాలోపియన్ నాళాలు ఉంటాయి. మూడవది ఒక జత గర్భాశయము, 4 యోని. రైట్. మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోనే 3 భాగాలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మొత్తం 4 భాగాలు ఉంటాయి. ఏంటంటే ఒక జత ఫాలోపియన్ నాళాలు, ఒక జత స్త్రీ బీజకోశాలు, ఒక జత ఫాలోపియన్ నాళాలు, ఒక జత గర్భాశయము, జత కాదండి, ఒక్కటే గర్భాశయం ఉంటుంది. ఒక గర్భాశయము, యోని అనేవి ఉంటాయి. స్త్రీ యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ చూడండి. ఇక్కడ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది ఉదరం లోపల నాభికి కొంచెం దిగువగా ఉంటుంది. ఈ వ్యవస్థలో మొత్తం 4 భాగాలు ఉంటాయి. అవి ఏంటంటే 1 ఒక జత స్త్రీ బీజకోశాలు, 2 ఒక జత ఫాలోపియన్ నాళాలు, 3 ఒక గర్భాశయము, 4 యోని అనేటువంటి 4 భాగాలు ఈ యొక్క స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మనకి స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఇది మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని కనిపించేటువంటి వివిధ భాగాలు. నెక్స్ట్ స్త్రీ బీజకోశాలు ఎక్కడుంది అంటే ఉదరం లోపల. ఎక్కడండి? స్త్రీ బీజకోశాలు ఉదరం లోపల కటి భాగంలో గర్భాశయానికి ఇరువైపులా అమరి ఉంటాయి. స్త్రీ బీజకోశాలు ఎక్కడుంది అంటే ఉదరం లోపల కటి భాగంలో గర్భాశయానికి ఇరువైపులా అమరి ఉంటాయి. ప్రతి స్త్రీ బీజకోశం నుండి గరాటు ఆకారంలో ఉన్న ఫాలోపియన్ నాళం బయలుదేరుతుంది. ఫస్ట్ భాగం ఏంటంటే స్త్రీ బీజకోశాలు అండి. ఫస్ట్ది ఈ స్త్రీ బీజకోశాల నుండి ఫాలోపియన్ నాళము బయలుదేరుతుంది. స్త్రీ బీజకోశాల నుండి ఫాలోపియన్ నాళం బయలుదేరుతుంది. ఈ ఫాలోపియన్ నాళము ఎలా ఉంటుందంటే గరాటు ఆకారంలో ఉంటుందండి, గుర్తుంచుకోవాలి. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మొదటి భాగము స్త్రీ బీజకోశాలు. ఈ స్త్రీ బీజకోశాలు అనేవి ఉదరం లోపల కటి భాగంలో గర్భాశయానికి ఇరువైపులా అమరి ఉంటాయి. ప్రతి స్త్రీ బీజకోశం నుండి గరాటు ఆకారంలో ఒక ఫాలోపియన్ నాళం అనేది బయలుదేరుతూ ఉంది. దీంతో మనకి మొదటి భాగము, రెండవ భాగము మనము స్పష్టంగా చూసాము. ఏంటిది? ఒకటి స్త్రీ బీజకోశాలు, రెండవది ఫాలోపియన్ నాళం. అంటే స్త్రీ బీజకోశము ఉదరం లోపల కటి భాగంలో గర్భాశయానికి ఇరువైపులా ఉండి దాని నుండి బయలుదేరినటువంటి ఈ గరాటు వంటి నిర్మాణాన్ని మనం ఏమంటే మనము స్త్రీ బీజాశయ గరాట నిర్మాణాన్ని మనము ఫాలోపియన్ నాళము అంటాము. ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉన్నటువంటి 2 భాగాలు. నెక్స్ట్ స్త్రీ బీజకోశాలు స్త్రీ బీజ కణాలని అంటే అండాలను ఉత్పత్తి చేస్తాయి. స్త్రీ బీజకోశాలు అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మొదటి భాగమైనటువంటి ఈ యొక్క స్త్రీ బీజకోశాలు ఏం చేస్తాయంటే
స్త్రీ బీజ కణాలను అంటే అండాలను ఉత్పత్తి చేస్తాయి. సాధారణంగా మానవులలో స్త్రీ బీజ కోశాల నుండి ప్రతి నెల ఒక అండం ఒక పరిపక్వమైన అండం విడుదలవుతుంది. స్త్రీ బీజ కోశం నుండి మనకు అండాలు అనేవి ఏర్పడతాయి. ఈ మానవులలో స్త్రీ బీజ కోశాల నుండి ప్రతి నెల ఒక పరిపక్వమైనటువంటి అండము అనేది ఏర్పడుతుంది. రైట్. శిశువు యొక్క పెరుగుదల గర్భాశయంలో జరుగుతుంది. ఈ వెరీ ఇంపార్టెంట్ అండి. శిశువు యొక్క పెరుగుదల ఎక్కడ జరుగుతుందంటే గర్భాశయంలో జరుగుతుంది. స్త్రీలలో మరియు ఆడ జంతువులలో యోని అనే భాగము బాహ్య జననాంగాలను గర్భాశయంతో కలుపుతుంది. మరోసారి చూద్దాం. స్త్రీ బీజ కోశాలు అనేవి స్త్రీ బీజ కణాలను లేదా అండాలను ఉత్పత్తి చేస్తాయి. మరి ఈ అండాలు అనేవి ప్రతి నెల పరిపక్వమైన ఒక అండం అనేది స్త్రీలలో మానవులో ఏర్పడుతుంది. మరి శిశువు యొక్క పెరుగుదల ఎక్కడ జరుగుతుందంటే స్త్రీ జీవుల్లో గర్భాశయంలో జరుగుతుంది. స్త్రీలలో మరియు ఆడ జంతువులలో యోని అనే భాగము బాహ్య జననాంగాలను గర్భాశయంతో కలుపుతూ ఉంది. అంటే యోని అనేది బాహ్య జననాంగాలను గర్భాశయాన్ని కలుపుతూ ఉందని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ పోతే ఒక అండం అనేది ఒక పొరతో కప్పబడి ఉంటుందండి. అండం అనేది అండానాడు నుంచి ఒక పొర అయితే ఉంటుంది. ఒకే పొరతోని ఈ యొక్క అండం అనేది కప్పబడి ఉంటుంది. అండం లోపల కణద్రవ్యంలో ఒక గుండ్రని కేంద్రకము తేలియాడుతూ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? స్త్రీజీవి యొక్క గర్భాశయం నుండి స్త్రీజీవులు ఏర్పడేటువంటి ఈ యొక్క అండం అనేది ఎన్ని పొరలతో కప్పబడి ఉందంటే ఒక పొర కప్పబడుతుంది. ఒకే పొరతోని కప్పబడి ఉంటుంది. ఈ అండం లోపల ఉన్నటువంటి కణద్రవ్యంలో ఏముంటుందంటే ఒక గుండ్రని కేంద్రకం ఉంటుంది. ఈ కేంద్రకం అనేది తేలియాడుతూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక పట్టిక ఉంది. అండంతో శుక్రకణం కలయిక. అండంతో శుక్రకణము కలయిక ఫలదీకరణ ఎలా జరుగుతుందని చెప్పి ఒక పట్టిక ఉంది. ఈ పట్టికను మొన్న 2024 డిఎస్సి మొదటి సెషన్లో ఈ యొక్క ప్రశ్న జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ పురుష జీవి నుండి ముస్కాలు ఏర్పడతాయి. పురుష జీవుల ముస్కాలు ఉంటాయి. ముస్కాల నుండి శుక్రకణాలు ఏర్పడతాయి. అదేవిధంగా స్త్రీ జీవిలో స్త్రీ బీజ కోశాలు ఉంటాయి. స్త్రీ బీజ కోశాలు అండాలని ఏర్పరుస్తాయి. ఈ యొక్క శుక్రకణాలు అదేవిధంగా అండం కలిసి ఒక సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత చూడండి, ఖాళీ బాక్స్ ఉందా? ఈ ఖాళీ బాక్స్ మనం ఏం రాయాలంటే పిండము రాయాలండి. పిండము. రైట్. ఈ సంయుక్త బీజము మార్పు చెంది పిండంగా ఏర్పడుతుంది. ఈ పిండము బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఈ పిండము తల, కాళ్ళు, చేతులు అనేవి ఏర్పడతాయి. పిండం అనేది అభివృద్ధి చెంది భ్రూణంగా మార్పు చెంది ఇదే మొన్నటి బిట్ అండి. ఏమంటే శుక్రకణాలు, పురుష జీవులు చూడండి, శుక్రకణాలు అండం కలవడం వల్ల సంయుక్తం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజం పిండంగా ఏర్పడుతుంది. పిండం అనేది కాళ్ళు, చేతులు, తలని అభివృద్ధి చెంది భ్రూణంగా ఏర్పడుతుంది. ఇది 2024 నుండి డిఎస్ అటువంటి బిట్ అండి. నెక్స్ట్ ఈ బిట్టు చాలా జాగ్రత్త గుర్తుంచుకోవాలి. ప్రతిసారి కూడా ఇలాంటి అడుగుతూ ఉంటాడు. శ్వాసక్రియలో దశలు, జీర్ణక్రియ దశలు ఒక వర్షం బట్టి ఒక క్రమంలో అమర్చమని ఎప్పుడు అడుగుతుంటారు. ఇలాంటి బిట్స్ అనేవి మనకు జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. నెక్స్ట్ పోతే
ప్రత్యుత్పత్తి దశలో ప్రత్యుత్పత్తి దశలో ఏమవుతుందంటే రైట్ ప్రత్యుత్పత్తి దశలో ఏమవుతుందంటే ప్రత్యుత్పత్తిలో శుక్రకణం ఉంటుంది. శుక్రకణం యొక్క కేంద్రకం అండం యొక్క కేంద్రకంతో సంయోగం చెందుతుంది. దీన్ని మనం ఏమంటామంటే ఫలదీకరణం, ఫెర్టిలైజేషన్ అంటారు. ఈ రెండు కణాల్లోని కేంద్రకాలు కలిసిపోయి ఒక కేంద్రకంగా మారుతుంది. దీని ఫలితంగా సంయుక్త బీజం ఏర్పడుతుంది. శుక్రకణం యొక్క కేంద్రకము అండం యొక్క కేంద్రకముతో సంయోగం చెందుతుంది. ఈ సంయోగం చెందడం ఏమంటే ఫలదీకరణము. ఈ ఫలదీకరణం ఫలితంగా ఈ రెండు కేంద్రకాలు కలిసిపోయి మనకి సంయుక్త బీజము లేదా జైగోట్ అనేది ఏర్పడుతుంది. సంయుక్త బీజం లేదా జైగోట్ అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క సంయుక్త బీజమే మరి పిండంగా ఏర్పడి ఆ పిండమే భ్రూణంగా ఏర్పడడం అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ చూసినట్టే అంతర ఫలదీకరణం. ఇక ఫలదీకరణం అంటే ఏంటి అంటే శుక్రకణము యొక్క కేంద్రకము అదేవిధంగా అండం యొక్క కేంద్రకంతో సంయోగం చెందడాన్ని మనం ఫలదీకరణం ఉంటాం. అంటే స్త్రీ పురుష అంటే శుక్రకణాలు అండాలు రెండు కలవడం ఏమంటే ఫలదీకరణం అంటారు. ఈ ఫలదీకరణం అనేది ఆ రెండు రకాలుగా జరుగుతుంది. అవి అంతర ఫలదీకరణము అదేవిధంగా బాహ్య ఫలదీకరణం. అంతర ఫలదీకరణము అదేవిధంగా బాహ్య ఫలదీకరణం. రైట్. ఈ అంతర ఫలదీకరణం ఏంటంటో బాహ్య ఫలదీకరణం ఏంటంటో ఒకసారి మనం చూసి ప్రయత్నం చేద్దాం. రైట్. అంతర ఫలదీకరణం జరగడానికి శుక్రకణాలు స్త్రీ శరీరంలోకి ప్రవేశించడం అవసరం. ఇందుకోసం స్త్రీ మరియు పురుష జీవి శరీరాలలో ప్రత్యేకమైన అవయవాల అమరిక ఉంటుంది. కొన్ని రకాల కీటకాలు, పాములు, పక్షులు, క్షీరదాలు మొదలైన వాటిలో అంతర ఫలదీకరణం జరుగుతుంది. రైట్. ఇక్కడ అంతర ఫలదీకరణం ఎలా జరుగుతుందంటే శుక్రకణాలు స్త్రీ శరీరంలోకి ప్రవేశించడం ద్వారా అక్కడ శుక్రకణాలు అండాలు కలిసి ఫలదీకరణం జరుగుతుంది. ఇలాంటి ఫలదీకరణం అంటే అంతర ఫలదీకరణం అంటాము. ఈ అంతర ఫలదీకరణము ఎక్కడ జరుగుతున్నాయంటే కీటకాలు, పాములు, బల్లులు, పక్షులు, క్షీరదాల్లో ఈ యొక్క అంతర ఫలదీకరణం జరుగుతుంది. అంటే శుక్రకణాలు అనేవి స్త్రీ జీవి యొక్క శరీరంలోకి ప్రవేశించి ఆ యొక్క స్త్రీ జీవి శరీరంలో ఈ యొక్క అండంతో కలవడం ద్వారా ఫలదీకరణ జరిగినట్లయితే దాన్ని మనము అంతర ఫలదీకరణ అంటారు. దీనికి ఉదాహరణ కీటకాలు, బల్లులు, పక్షులు, క్షీరదాలుగా మనం ఉదాహరణగా చెప్పవచ్చు. దీన్ని మనము అంతర ఫలదీకరణము అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ బాహ్య ఫలదీకరణ అంటే ఈ సాధారణంగా కప్పల్లో జరుగుతూ ఉంది. బాహ్య ఫలదీకరణం అంటే స్త్రీ కప్ప నుండి విడుదలైన అండాలు, పురుష కప్ప నుండి విడుదలైన శుక్రకణాలు రెండు కూడా నీటిలో విడుదలై అక్కడ సంయోగం చెందడం వల్ల ఫలదీకరణ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఫలదీకరణ మనం బాహ్య ఫలదీకరణం అంటారు. ఈ బాహ్య ఫలదీకరణం అనేది సాధారణంగా కప్పలో మనం చూడవచ్చు. నెక్స్ట్ పోతే పిండాభివృద్ధి. పిండాభివృద్ధి. రైట్. ఫలదీకరణం తర్వాత ఏర్పడిన సంయుక్త బీజం అనేక సార్లు విభజన చెంది అనేక కణాలను ఏర్పరచుకుంటుంది. ఈ కణాలను కలిసి బంతి ఆకారాన్ని పోలి ఉంటాయి. ఇక్కడ పురుష జీవి నుండి వచ్చినటువంటి శుక్రకణాలు, స్త్రీ జీవి నుండి వచ్చిన శుక్రకణాలులోని వాటి యొక్క కేంద్రకాలు కలిసిపోవడం వల్ల మరి ఫలదీకరణ జరుగుతుంది.
ఈ ఫలదీకరణ ఫలితంగా ఏర్పడుతుందంటే సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజం అనేది అనేక సార్లు విభజన చెందుతూ ఉంటుంది. ఈ విధంగా అనేక సార్లు విభజన చెందుతూ ఉంటుంది. ఈ అనేక సార్లు విభజన చెంది ఈ కణాలన్నీ కలిసి అంటే బంతి ఆకారాన్ని పోలి ఉంటాయండి. ఈ కణాలను కలిసి ఒక బంతి ఆకారాన్ని పోలి ఉండడం అనేది జరుగుతూ ఉంది. రైట్. ఈ యొక్క సంయుక్త బీజంలో అనేక విభజనలు చెంది ఏర్పడినటువంటి ఈ బంతి అలాంటి ఈ కణాలే తర్వాత వివిధ కణజాలాలను అదేవిధంగా అవయవాలుగా అభివృద్ధి చెందుతాయి. అంటే శుక్రకణం నుండి పురుష జీవుని ఏర్పడినటువంటి శుక్రకణంలోని కేంద్రకము స్త్రీ జీవి నుండి ఏర్పడిన అండంలోని కేంద్రకంతో సంయోగం చెందడం వల్ల ఏర్పడినటువంటి సంయుక్త బీజం అనేక సార్లు విభజన చెంది బంతి లాంటి కణాలు ఏర్పడతాయండి. ఈ బంతి లాంటి ఏర్పడి ఈ కణాలు వివిధ కణజాలాలుగా అదేవిధంగా అవయవాలుగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతూ ఉంది. ఈ విధంగా అభివృద్ధి చెందిన నిర్మాణాన్ని మనము పిండము అంటామంటారు. పిండము. రైట్. అంటే శుక్రకణము అండంలోని కేంద్రకణం కలవడం వల్ల సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజం అనేది అనేక విభజనలు జరిగిన తర్వాత అవి వివిధ కణజాలాలను అదేవిధంగా అవయవాలుగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అభివృద్ధి చెందినటువంటి ఈ యొక్క నిర్మాణాన్ని మనం అంటే పిండము లేదా ఎంబ్రియో అంటాం. ఈ పిండం అనేది గర్భాశయ కుడ్యానికి అంటిపెట్టుకొని తదుపరి అభివృద్ధి అనేది గర్భాశయం జరుగుతుంది. ఈ పిండం ఎక్కడ ఉంటుందంటే గర్భాశయ కుడ్యానికి అంటిపెట్టుకుంటుందండి. ఈ పిండం అనేది గర్భాశయ కుడ్యానికి అంటిపెట్టుకొని తర్వాత పిండం యొక్క అభివృద్ధి అనేది గర్భాశయ కుడ్యంలో జరుగుతుంది. ఈ విధంగా ఏర్పడిన ఈ పిండము ఈ కణాలన్నీ కూడా మళ్ళా అభివృద్ధి చెందాయండి. పిండంలో ఏర్పడిన కణాలన్నీ కూడా అభివృద్ధి చెంది తల, కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవి, ముక్కు వంటి అవయవాలను ఏర్పరుస్తాయి. రైట్. చూడండి, ఇప్పుడు ఏర్పడిన ఈ పిండం అనేది సంయుక్త బీజం అనేది అనేక విభజనలు జరగడం ద్వారా ఏర్పడినటువంటి ఈ కణజాలాలు అనేవి అవయవాలుగా ఏర్పడతాయి. ఈ అవయవాలు ఏర్పడిన నిర్మాణం మన పిండం అంటాం. ఈ పిండం అనేది గర్భాశయ కుడ్యానికి పెట్టుకుంటుంది. ఈ పిండం అనేది గర్భాశయంలో అభివృద్ధి చెంది తర్వాత ఇది ఏమవుతుందంటే తల, కాళ్ళు, అదేవిధంగా చేతులు, కళ్ళు, చెవి, ముక్కు వంటి అవయవాలను ఏర్పరుస్తాయి. ఈ విధంగా పూర్తిగా ఏర్పడినటువంటి ఈ పిండాన్ని మనం అంటే భ్రూణం అంటాము. భ్రూణం బిట్టు అడగవచ్చు, భ్రూణం అంటే ఏమిటి అని. అంటే పూర్తిగా అభివృద్ధి చెందిన పిండాన్ని మనం భ్రూణం అని కూడా చెప్పవచ్చు. రైట్. సంయుక్త బీజం భ్రూణంగా మార్పు చెందిన ప్రక్రియను గర్భం దాల్చుట అంటారు. ఇక్కడ రెండు పదాలు ఇంపార్టెంట్ అండి. ఒకటి ఏంటంటే భ్రూణం, రెండవది గర్భం దాల్చుట. రెండు కూడా వెరీ ఇంపార్టెంట్. చూద్దాం అవేంటో. ఒకటి భ్రూణం, రెండు గర్భం దాల్చుట. భ్రూణం అంటే ఏంటి? పిండంలోని కణాలు అన్నీ కూడా అభివృద్ధి చెంది తల, కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు అనేవి అవయవాలు ఏర్పడతాయి. దీని ఏంటంటే భ్రూణం అంటాము. ఈ భ్రూణం అంటాము. మరి సంయుక్త బీజం అనేది ఈ యొక్క భ్రూణంగా మార్పు చెందడాన్ని సంయుక్త బీజం అనేది ఈ విధంగా భ్రూణంగా మార్పు చెందడం ఏంటంటే గర్భం దాల్చుట అంటాము. రైట్. ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్. భ్రూణం అంటే ఏమిటి అంటే పూర్తిగా అభివృద్ధి చెందిన పిండాన్ని మనము భ్రూణం అంటాము. మరి గర్భం దాల్చుట అంటే ఏంటి? సంయుక్త బీజము భ్రూణంగా మార్పు చెందే ప్రక్రియను అంటే కాళ్ళు, చేతులు, ఆ సంయుక్త బీజం నుండి కాళ్ళు, చేతులు, తల అవన్నీ ఏర్పడదన్నమాట. భ్రూణంగా మార్పు చెందుతుంది. భ్రూణం అంటే కంప్లీట్గా అంటే తల, కాళ్ళు, చేతులు, చెవి, ముక్కు అంటే అవయవాలు ఏర్పడడం మనం భ్రూణం అంటాము. ఈ విధంగా సంయుక్త బీజము భ్రూణంగా మార్పు చెందే ప్రక్రియను గర్భం దాల్చుట అంటాము. గర్భం దాల్చుట సంయుక్త బీజం అనేది
భ్రూణంగా మార్పు చెందడం అంటే సంయుక్త బీజం అనేది అభివృద్ధి చెంది తల, కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవి, ముక్కు వంటి పూర్తి అవయవాలు ఏర్పడడాన్ని మనం అంటే గర్భం దాల్చడం అంటాము. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. సంయుక్త బీజం భ్రూణంగా మార్పు చెందిన ప్రక్రియనేమో భ్రూణం గర్భం దాల్చడం అంటాము. పూర్తిగా అభివృద్ధి చెందిన పిండానేమో భ్రూణం అంటాము. ఈ రెండు వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇవి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్, సాధారణంగా శిశువు పుట్టడానికి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సాధారణంగా శిశువు పుట్టడానికి సుమారుగా 270 నుండి 280 రోజులు పడుతుంది. 270 నుండి 280 రోజులు పడుతుంది. దీనిని గర్భావధి కాలం గెస్టేషన్ పీరియడ్ అంటాము. దీన్ని గర్భావధి కాలం లేదా గెస్టేషన్ పీరియడ్. ఇక్కడ మనకి భ్రూణం అంటే ఏమిటి? ఒకటి భ్రూణం, ఇది దీని పారాగ్రాఫ్లో మొత్తం 3 క్వశ్చన్స్, 3 చూడండి. భ్రూణం అంటే ఏమిటి అంటే పూర్తిగా అభివృద్ధి చెందిన పిండాన్ని భ్రూణం అంటాము. ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్, సంయుక్త బీజము భ్రూణంగా మార్పు చెందిన ప్రక్రియను గర్భం దాల్చడం అంటాము. అంటే సంయుక్త బీజం అనేది అభివృద్ధి చెంది కాలు, చేతులు అంటే అవయవాలు ఏర్పడడం, దీన్ని మనం గర్భం దాల్చడం అంటాము. నెక్స్ట్, శిశువు పుట్టడానికి సుమారుగా 270 నుండి 280 రోజులు పడుతుంది. దీన్ని గర్భావధి కాలం అంటాం. ఇక్కడ మనకు 3 ఇంపార్టెంట్ అంటే ఒకటి భ్రూణం ఇంపార్టెంట్, రెండవది గర్భం దాల్చడం ఇంపార్టెంట్, మూడవది గర్భావధి కాలం అనేది ఎన్ని రోజులు రోజులు, ఇవి కూడా ఇంపార్టెంట్. ఈ 3 బిట్స్ అయితే మనం ఖచ్చితంగా గుర్తుంచుకుంటే మంచిది. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్, టెస్ట్ ట్యూబ్ బేబీలు. కొంతమంది స్త్రీలలో ఫాలోపియన్ నాళాలు మూసుకుపోయి ఉన్నాయి అనే విషయాన్ని మనం వింటుంటాం. ఈ ఫాలోపియన్ నాళం మూసుకుపోయి ఉన్న వారిలో స్త్రీలు గర్భం దాల్చలేరు. ఎందుకంటే శుక్రకణం ఫలదీకరణం కొరకు అండాన్ని చేరలేదు. కొంతమంది స్త్రీలలో ఫాలోపియన్ నాళాలు మూసిపోతాయండి. ఈ ఫాలోపియన్ నాళాలు ఎక్కడ ఉంటాయి అంటే స్త్రీ బీజకోశం నుండి వస్తాయండి. స్త్రీ బీజకోశం నుండి ఒక జత ఫాలోపియన్ నాళాలు వస్తాయి. ఈ ఫాలోపియన్ నాళాలు అనేవి మూసుకుపోతాయి. ఈ ఫాలోపియన్ నాళాలు మూసిపోవడం వల్ల మరి శుక్రకణం అనేది ఫలదీకరణం కొరకు మరి అండాన్ని చేరలేదు. శుక్రకణాలు అనేవి ఈ యొక్క ఫాలోపియన్ నాళాన్ని చేరలేదు మూసిపోవడం వల్ల. అందువల్ల అదేవిధంగా కొందరు పురుషుల్లో శుక్రకణాల ఉత్పత్తి వాటి సంఖ్యలో లోపాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు అప్పుడే విడుదలైన అండం శుక్రకణం సంగ్రహించి పరీక్ష నాళికలో ఫలదీకరణం చెందిస్తారు. అంటే ఇక్కడ టెస్ట్ ట్యూబ్ బేబీలు ఎలా చేస్తారంటే కొంతమంది స్త్రీల్లో ఫాలోపియన్ నాళాలు మూసిపోవడం వల్ల ఈ యొక్క శుక్రకణాలు అనేవి స్త్రీ యొక్క ఫాలోపియన్ నాళంలోకి మరి ప్రవేశించకుండా ఉంటాయి. అదేవిధంగా కొంతమంది పురుషుల్లో శుక్రకణాల ఉత్పత్తి అనేవి వాటి యొక్క సంఖ్యలో లోపాలు అనేవి ఉంటాయి. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ ఏం చేస్తారంటే అప్పుడే విడుదలైన అండము శుక్రకణం గ్రహించి పరీక్ష నాళికలో ఫలదీకరణం చెందిస్తుంది. దీన్ని మనము ఐవీఎఫ్ అంటాము. ఐవీఎఫ్ అంటాము. దీన్ని మనము ఐవీఎఫ్ అంటాము. ఐవీఎఫ్ ఏమిటి? శరీరం బయట ఫలదీకరణం. ఐవీఎఫ్ అంటే శరీరం బయట
ఫలదీకరణం అండి. ఐవీఎఫ్ అంటే శరీరం బయట ఫలదీకరణం. అంటే డాక్టర్ ఏం చేస్తారంటే అప్పుడు విడుదలైనటువంటి మరి ఈ యొక్క అండాన్ని శుక్రఖండాన్ని సంగ్రహించి పరీక్షల్లో ఫలదీకరణ చేస్తారు. కాబట్టి దీన్ని మనం ఐవీఎఫ్ అంటాము. ఐవీఎఫ్ అంటే శరీరం బయట ఫలదీకరణం ఉంటుంది. ఫలదీకరణం చెందిన సంయుక్త బీజాన్ని ఒక వారం రోజుల వరకు ప్రయోగశాలలో అభివృద్ధి చేసి తర్వాత దాన్ని తల్లి గర్భాశయాలు ప్రవేశపెడతారు. ఈ విధంగా ఫలదీకరణ చెందినటువంటి ఈ యొక్క సంయుక్త బీజాన్ని మనం ఏం చేస్తారంటే ఒక వారం రోజులు ఈ యొక్క డాక్టర్స్ ప్రయోగశాలలో అభివృద్ధి చెందించి తర్వాత ఈ యొక్క సంయుక్త బీజాన్ని తల్లి యొక్క గర్భాశయంలో ప్రవేశపెడతారండి. తల్లి యొక్క గర్భాశయంలో ప్రవేశపెడతారు. రైట్. ప్రవేశపెట్టిన తర్వాత మిగిలిన పిండాభివృద్ధి అంతా కూడా మిగిలినటువంటి ఈ యొక్క పిండాభివృద్ధి అంతా కూడా తల్లి గర్భాశయంలో జరుగుతుంది. తర్వాత తల్లి సాధారణ తల్లి వల్ల బిడ్డకు జన్మనిస్తుంది. ఈ పద్ధతిలో పుట్టే బిడ్డలను ఏమంటుంటే టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటాం. ఏం బేబీలు? టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటాం. రైట్. ఇలాంటి పిల్లలు పరీక్షణాకులు పుడతారని కొందరు ఇది అపోహ మాత్రమే, ఇది నిజం కాదు. రైట్. డాక్టర్ ఏం చేస్తారంటే మరి స్త్రీ అప్పుడు విడుదలైనటువంటి స్త్రీ అండం శుక్రఖండం తీసుకొని దీని పరీక్షణాలకులో ఫలదీకరణ చెంది వానలు ఉంచేసి తర్వాత స్త్రీ జీవి యొక్క గర్భాశయంలో మరి ప్రవేశపెట్టిన తర్వాత ఈ స్త్రీ జీవి గర్భాశయంలో ఈ పిండం అంతా కూడా అభివృద్ధి చెంది తర్వాత సాధారణ తల్లి వలె బిడ్డకు జన్మిస్తుంది. కాబట్టి ఈ పద్ధతులు పుట్టినటువంటి ఈ యొక్క బిడ్డలను మనం అంటే టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటాం. ఇక నెక్స్ట్ పోతే బాహ్య ఫలదీకరణం. ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్. బాహ్య ఫలదీకరణం జీవి శరీరం వెలుపల జరిగే ఫలదీకరణను మనం ఏమంటే బాహ్య ఫలదీకరణ, ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అంటాం. ఉదాహరణ కప్ప. జీవి యొక్క శరీరం వెలుపల జరిగేటువంటి ఫలదీకరణ మనం బాహ్య ఫలదీకరణం అంటాం, ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్. ఉదాహరణ మనం కప్పను మనం చెప్పవచ్చు బాహ్య ఫలదీకరణానికి ఉదాహరణగా. నెక్స్ట్ కప్ప యొక్క జీవిత చరిత్ర. ఎవరి జీవిత చరిత్ర? కప్ప యొక్క జీవిత చరిత్ర. రైట్. కొన్ని రకాల జీవులలో గుడ్ల నుండి వచ్చిన పిల్లలు, గుడ్ల నుండి వచ్చినటువంటి ఎగ్స్ నుండి గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్లలు తల్లిదండ్రులను పోలి ఉన్న మరికొన్ని జంతువులలో అలా పోలి ఉండవు. అవి రూపవిక్రయం అనే ప్రక్రియను చూపుతాయి. అంటే కొన్ని రకాల జీవుల్లో గుడ్ల నుండి పిల్లలు బయటకు వచ్చినప్పుడు ఆ పిల్లలు అనేవి తల్లిదండ్రులను పోలి ఉంటాయి. కానీ కొన్ని జీవులు అలా ఉండక అవి రూపవిక్రయము అనే ప్రక్రియను చూపుతాయి. ఈ రూపవిక్రయం దీన్ని మనం అంటే మెటామార్ఫాసిస్ అంటాం. ఈ రూపవిక్రయం అనేవి చూపుతాయి కొన్ని రకాల జీవులు అనేవి. ఈ విధంగా కొంతకాలం పాటు అభివృద్ధి జరిగి శరీర ఆకారంలో మార్పు వచ్చిన తర్వాత, అంటే ఈ యొక్క రూపవిక్రియలో కొంతకాలం పాటు అభివృద్ధి జరిగి శరీర ఆకారంలో మార్పు వచ్చిన తర్వాత అవి తల్లిదండ్రులను పోలిన జీవులుగా మనం చూస్తూ ఉంటాం. దీన్ని మనం అంటే రూపవిక్రయం అంటాం. ఈ రూపవిక్రయం అనేది కప్పలో కూడా జరగడం మనం చూస్తుంటాం. రైట్. ఇక రూపవిక్రయం ఏంటంటే గుడ్ల నుండి ఏర్పడిన పిల్లలు అనేవి తల్లిదండ్రుల పోలికలను కలిగి ఉండకుండా కొంతకాలం వాటిలో అభివృద్ధి జరిగి శరీర ఆకారంలో మార్పు జరిగి తర్వాత అవి తల్లిదండ్రుల పోలిన జీవులుగా మారుతాయి. ఈ విధంగా మార్పు చెందితే దీన్ని మనం అంటే రూపవిక్రయం అంటాం. దీన్ని మనం మెటామార్ఫాసిస్ అంటాం. మనం ఇంగ్లీష్ వర్డ్ని కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మెటామార్ఫాసిస్ అంటే ఏమిటని కూడా అడిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. కనుక దీన్ని మనం గుర్తుంచుకోవాలి. మెటామార్ఫాసిస్ అంటే రూపవిక్రయం, అంటే తల్లిదండ్రుల యొక్క
పోలికలు కలిగి ఉండకుండా కొంతకాలం అభివృద్ధి చెందిన తర్వాత చివరికి ఇవి తల్లిదండ్రుల యొక్క పోలికలను కలిగి ఉంటాయి ఈ యొక్క జీవులు. వీటిని మనం అంటే రూప విక్రియం అంటాం, మెటామార్ఫాసిస్. రైట్. ఇటువంటి జీవులను మనం అంటే టాడ్పోల్ లార్వా అంటాం. అంటే ఈ జీవులు ఎలా ఉంటాయంటే ఫస్ట్ మొదట్లో ఈ యొక్క కప్పల్లో ఫస్ట్ చేపల ఆకారం ఉంటాయండి. అంటే కప్ప గుడ్లు నుండి ఏర్పడేటువంటి లార్వా దీన్ని మనం అంటే టాడ్పోల్ లార్వా అంటాము. ఈ టాడ్పోల్ లార్వా అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ చేపల యొక్క ఆకారంలో ఉండి ఈదుతూ ఉంటాయి కాబట్టి ఇవి చేపల యొక్క ఆకారం కాబట్టి ఇలాంటి జీవులు మనం అంటే టాడ్పోల్ లార్వా అంటాము. ఈ టాడ్పోల్ లార్వా అనేది అభివృద్ధి చెంది టాడ్పోల్ లార్వా అనేది ఉండి ఇదండి ఈ టాడ్పోల్ లార్వా అభివృద్ధి చెంది ఏమంటే ప్రౌఢ కప్పలుగా మారడం అనేది జరుగుతూ ఉంది. రైట్. ఈ కప్పలు చూసినట్లయితే ప్రధానంగా బాహ్య ఫలదీకరణ ఉంటుందని మనం చెప్పుకున్నామండి. స్త్రీ పురుష కప్పల మధ్య సంయోగం లేదా శారీరక కలయిక చూపుతుంది. ఇది బాహ్య ఫలదీకరణకి దారితీస్తుంది. ఇది కప్పలు తినేటువంటి బాహ్య ఫలదీకరణం ఉంటుంది. కప్పలో టాడ్పోల్ లార్వా ఉంటుంది. కప్పలో మెటామార్ఫోసిస్ అంటే రూప విక్రయం కూడా ఈ కప్పలో జరుగుతుంది. మొన్న ఈ 2024లో జరిగినటువంటి డిఎస్సిలో దీని మీద ఒక బిట్ ఆడడం అయితే జరిగింది. అంటే ప్రధానంగా ఇప్పుడు దీంట్లో మొత్తం 3 బిట్లు అడిగాడండి. ఒకటేమో చెవులు బయటకు కనిపించని రోమాలు లేని జీవులు ఏమంటామని ఒక బిట్ అడిగాడు. అక్కడేమో స్త్రీ పురుష బీజకణ కలయిక, సంయుక్తి బీజము, అది పిండం, అదేవిధంగా లాస్ట్కి భ్రూణం అని ఇక్కడ బిట్ అడిగాడు. ఇకపోతే ఇక్కడ ఏమడిగాడు, రూపవిక్రయం గురించి రూపవిక్రియ చూపని జీవులకు ఉదాహరణ. జీవులు ఏమిటని ఇక్కడ అంటే ఈ పాఠంలో మొత్తం 3 ప్రశ్నలు అయితే రావడం జరిగింది. కాబట్టి ఈ పాఠాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. రైట్. ఈ కప్పల్లో బాహ్య ఫలదీకరణం ఎప్పుడు జరుగుతుందంటే వర్షాకాలం జరుగుతుందండి. ఈ యొక్క బాహ్య ఫలదీకరణం ఎప్పుడు జరుగుతుందంటే వర్షాకాలంలో ఈ కప్పల్లో బాహ్య ఫలదీకరణం అనేది జరుగుతుంది. ఈ కప్పల బాహ్య ఫలదీకరణం ఎక్కడ జరుగుతుందంటే నీళ్ళలో జరుగుతుందండి. కప్పలో బాహ్య ఫలదీకరణం ఉంది, నీళ్ళలో జరుగుతుంది. రైట్. వర్షాకాలంలో కప్పలో బాహ్య ఫలదీకరణం అనేది నీటిలో జరగడం అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. మీకు తెలుసా అని ఒక పట్టిక ఇచ్చారు. వానపాము వంటి కొన్ని రకాల జీవులలో ఒకే జీవిలో పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. వానపాము వంటి కొన్ని రకాల జీవులలో ఏమవుతుందంటే ఒకే జీవిలో పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలమే ఉంటాయి. ఒకే జీవిలో స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు లేదా పురుష స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. కనుక వీటిని ప్రత్యేకంగా పురుష జీవి అని కానీ స్త్రీ జీవి కానీ అనలేము. వీటిని ఇది పురుష జీవి, ఇది స్త్రీ జీవి అనలేము. మరి ఏమంటామంటే వీటిని ఉభయ లైంగిక జీవులు అంటాము. ఉభయ లైంగిక జీవులు, హెర్మోప్రొడైట్స్ అంటాం. రైట్. ఇక హెర్మోప్రొడైట్స్ అనే పదాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. హెర్మోప్రొడైట్స్ అంటే ఉభయ లైంగిక జీవులు. ఉభయ లైంగిక జీవులు ఏంటంటే పురుష స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాన్ని వేరువేరుగా ఉండకుండా ఒకే జీవిలో ఉన్నట్టయితే వానపాము ఉన్నట్టు వాటిని కూడా ఉభయ లైంగిక జీవి అంటాము. ఈ ఉభయ లైంగిక జీవులు ఉదాహరణ మనం వానపాముగా చెప్పవచ్చు. ఉభయ లైంగిక జీవుల ఉదాహరణ వానపాము చెప్పవచ్చు. వీటిని హెర్మోప్రొడైట్స్ అంటాం, అంటే ఉభయ లైంగిక జీవులు. నెక్స్ట్ పోతే ఇక్కడ ఒకటి చిన్న పట్టికను చూద్దామండి. క్లోనింగ్. రైట్. డాలీ కథ. క్లోనింగ్ అనేది కణం యొక్క ప్రతిరూపాన్ని తయారు చేసే పద్ధతి. క్లోనింగ్ అంటే ఏంటంటే కణం యొక్క ప్రతిరూపాన్ని, అంటే కణాన్ని పోలిన మరొక కణాన్ని తయారు చేయడం. కణం యొక్క ప్రతిరూపాన్ని
తయారు చేసే పద్ధతి, దీన్ని మనం క్లోనింగ్ అంటాము. ఈ ప్రక్రియలో ఏదైనా అవయవాన్ని లేదా పూర్తి జీవిని యథాతథంగా ఉత్పత్తి చేస్తారు. ఈ క్లోనింగ్లో ఏం చేస్తారంటే ఒక అవయవాన్ని కానీ, క్లోనింగ్లో ఒక అవయవం కానీ లేదా పూర్తి జీవిని కానీ యథాతథంగా ఉత్పత్తి చేస్తారు. చూద్దాం డాలీ కథ. క్లోనింగ్ అంటే కణం యొక్క ప్రతిరూపాన్ని తయారు చేసే పద్ధతిని క్లోనింగ్ అన్నాం. క్లోనింగ్ అనగానేమో అనొచ్చు మనం బిట్టు, కణం యొక్క ప్రతిరూపాన్ని తయారు చేసే పద్ధతి. మరి క్లోనింగ్లో ఏం చేస్తారంటే ఒక అవయవాన్ని కానీ లేదా పూర్తి జీవిని కానీ, ఒక అవయవాన్ని కానీ పూర్తి జీవిని కానీ యథాతథంగా ఈ క్లోనింగ్లో ఉత్పత్తి చేస్తారు. రైట్. మొట్టమొదట ఇయాన్ విల్మట్ ఎవరండి? మొట్టమొదటిసారిగా వియాన్ రైట్ మొట్టమొదటిసారిగా మొట్టమొదట ఇయాన్ విల్మట్ ఎవరండి? ఇయాన్ విల్మట్ మరియు అతని సహచరులు మొట్టమొదటిసారి క్లోనింగ్ని ఇయాన్ విల్మట్ మరియు అతని యొక్క సహచరులు రోజలిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడిన్బర్గ్లో రోజలిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడిన్బర్గ్లో జీవులలో క్లోనింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. క్లోనింగ్ అంటే ఏంటి? ఒక కణం యొక్క ప్రతిరూపాన్ని తయారు చేయడం, లేక కణం ఒక అవయవాన్ని కానీ పూర్తి జీవిని తయారు చేయడం మనం క్లోనింగ్ అంటాము. ఈ క్లోనింగ్ మొదలు చేసిన ఎవరంటే ఇయాన్ విల్మట్ ఇతని యొక్క సహచరులు. ఎక్కడ చేశారంటే రోజలిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడిన్బర్గ్లో జీవులలో క్లోనింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. రైట్. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ బిట్ అని చూడండి. డాలీ అనే సరికొత్త గొర్రెను జూలై 5 జూలై 5 డాలీ అనేది ఒక గొర్రె. ఎప్పుడు ఇది? జూలై 5 1996లో క్లోనింగ్ ద్వారా సృష్టించారు. డాలీ అనే సరికొత్త గొర్రెను ఈ క్లోనింగ్ ద్వారా జూలై 5న 1996లో సృష్టించారు. ఈ మొదటి క్లోనింగ్ క్షీరదంగా గుర్తింపు పొందింది. మొట్టమొదటి క్లోనింగ్ క్షీరదం అంటే డాలీ. ఈ డాలీ ఇప్పుడు సృష్టించారు జూలై 5, 1996లో సృష్టించారు. ఇక్కడ రోజలిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడిన్బర్గ్లో చేశారు. ఎవరు? ఇయాన్ విల్మట్ అతని యొక్క సహచరులు. ఇది మొట్టమొదటి క్లోనింగ్ క్షీరదంగా గుర్తింపు పొందింది. – 2024 డిఎస్సిలో మొత్తం ఈ యొక్క పాఠ్యాంశం నుండి ఈ యొక్క 8వ తరగతిలో బయాలజీలో ఉన్నటువంటి జంతువుల ప్రత్యుత్పత్తి నుండి మొత్తం 3 ప్రశ్నలు ఇచ్చారు. అవి ఏంటంటే ఒకటి ఇక్కడ ఇచ్చాడు, చెవులు బయట కనిపించని చర్మంపై రోమాలు లేని జంతువులు ఏంటని అడిగాడు. ఇక బిట్టు అడిగాడు. ఇక రెండవ బిట్టు వచ్చేసి మనకి ఇక్కడ పట్టిక చూడండి. పట్టిక మనది ఈ యొక్క పట్టికల నుండి మనకి ఒక బిట్ ఇచ్చాడు. ఇక మూడవది రూప విక్రియం. ఇక్కడ నుండి మనకి ఒక బిట్ ఇచ్చాడు. 3 బిట్లు రూప విక్రియం జరపని జీవులు అని చెప్తూ ఇక్కడ నుండి ఒక బిట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ పాఠ్యాంశం మనకి 3 బిట్లు రావడం జరిగింది. కాబట్టి ఈ పాఠ్యాంశాన్ని
జాగ్రత్త ఒకసారి చూసుకోండి. ఇంతవరకు వీడియోను చూసేందుకు ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి మన ప్రజ్ఞ ట్యుటోరియల్స్.